ఇక్కడ ఉందా ఇప్పుడు? ఇక్కడేం చేస్తుంది? థాయిలాండ్లో పెళ్లి చూపులా వర్కౌట్ అవుతుందని అనిపించడం లేదు. నాకింత త్వరగా పెళ్లి చేస్తే మీకేమొస్తుంది? ఏంటి మనోడు కావాలా? నీకు మనోడు కావాలని నేను ఇంత త్వరగా పెళ్లి చేసుకోవాలా? అమ్మా, నేను ఇప్పుడు నా ఉద్యోగం వదిలేసి రాలేను. అయినా నేను మన ఊరి వాడిని పెళ్లి చేసుకుంటే ఇద్దరం రెండు వేర్వేరు చోట్ల ఎలా ఉంటాం? అమ్మా, నాకు కావాల్సిన అమ్మాయి చాలా సంప్రదాయంగా ఉండాలి. థాయిలాండ్లో అలాంటి అమ్మాయి దొరుకుతుందని అనుకోను. థాయిలాండ్లో ట్రెడిషనల్ అమ్మాయా? వాళ్ళ నాన్నని అడగమని చెప్పు. సరేలే, తన ఫోటో పంపించు. అమ్మా, నువ్వు పంపించు, నేను చూసుకుంటాను. అమ్మా, నా ఫోటో వాళ్ళకి ఎందుకు పంపావు? ఇలాంటి మగాళ్ళు ఇంకా ఉన్నారా? తను తెలుగు అమ్మాయా? ఈ చిరాకెందుకు? नाम तो सुना होगा. मेरा नाम दिनेश. దినేశనా? ఏమైంది? నా పేరుకేంటి ప్రాబ్లం? ఈ రోజుల్లో ఎవరైనా దినేశన్ అని పేరు పెట్టుకుంటారా? మరి నీ పేరేంటి? మీరు మీ పేరు చెప్పలేదు. శోభ. ఎంత ట్రెండీ పేరు, బాగుంది. వావ్. హాయ్ శోభ, నేను దినేషన్. ఒక్క మాట చెప్పాలి, మీరు చాలా అందంగా ఉన్నారు. నీకేమైనా పిచ్చా? నువ్వు పోకిరిలోని మహేష్ బాబులాగా ప్రవర్తిస్తున్నావు, అందుకే అడిగాను. చా, నా పని అయిపోయింది. ఇది తనేగా? హలో అమ్మా, నువ్వు పంపిన ఫోటో చూశాను. ఇదేం పెద్ద విషయం కాదు, నీకు నిజంగా కావాల్సింది ఇదే కదా. టెన్షన్ పడకు, తననే పెళ్లి చేసుకుంటాను. కూర్చోడానికి నీకు వేరే చోటు దొరకలేదా? నాకు కొంచెం ప్రైవసీ కావాలి. ఇంప్రెస్ చేద్దాం అనుకున్నా, ఫ్లాప్ అయింది. హలో, అతను ఓకే అన్నాడా? మరి నేనేం చేయాలి? నాకు ఓకే కాదు. హిందీ థాయిలాండ్ రెండు ఫ్లాప్. అయ్యో, నాకు కూడా కొంచెం ప్రైవసీ కావాలి. నీ ఇష్టం. వద్దు, మీరు వెళ్ళొద్దు. మీకు కావాలంటే ఇక్కడే ఉండొచ్చు. ఇప్పుడేగా ప్రైవసీ కావాలని చెప్పావు. నా ప్రైవసీ సంగతి నేను చూసుకుంటాను. నా కోసం నువ్వు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అసలు ఏంటి నీ ప్రాబ్లం? నా టెన్షన్ తెలుసుకుని మీరేం చేస్తారు? అసలు ఏమైందో చెప్పు. రోడ్డు మీద ఇప్పుడే కలిసిన స్ట్రేంజర్కి చెప్తే నాకేమొస్తుంది? విను, నేను సూటిగా పాయింట్కి వస్తాను. నువ్వు నా వల్లే స్ట్రెస్ అవుతున్నావు. నన్ను స్ట్రెస్ చేయడానికి నువ్వెవరు? చూడు, ఇది చూడు. ఓకే కాదని నువ్వు చెప్పిన అబ్బాయి నేనే. అయితే నా కథలో విలన్ నువ్వేనా? నేను హీరోనా విలనా అనేది శోభ డిసైడ్ చేస్తుంది. అబ్బా పో దినేశా. ఏదేమైనా మనలో ఒక కామన్ మ్యాచ్ ఉంది. మన పేర్లు కూల్గా ఉన్నాయి, దినేష్ వెడ్స్ శోభ. సో మీకు పెళ్ళి ఓకేనా? ఏదో ఆవేశంలో అనేసాను. అలా అనుకోకుండా నోట్లోంచి వచ్చినవే నిజమవుతాయి. కొంచెం ఎక్కువ అవ్వలేదు? అంటే ఇది యాక్సిడెంటల్లే జరిగిన మీటప్ కదా. నువ్వు 90s కిడ్ కదూ? నిజంగా శోభ, ఇన్నాళ్ళు సింగిల్గా ఉన్నాను. నేను 90s కిడ్ అని తెలియట్లేదా? నేను కొంతకాలంగా థాయిలాండ్లో ఉంటున్నాను. ఇంకా ఇక్కడ ఏ ప్లేసెస్ చూడలేదు. ఇదంతా కాసేపు పక్కన పెట్టి వీలైతే మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామా? మనం కలిసి 10 నిమిషాలే అయింది. నిన్ను నమ్మి నీతో ఎక్స్ప్లోర్ చేయడానికి ఎలా వస్తాను? అలా కాదు, ఇద్దరు తెలుగు వాళ్ళు థాయిలాండ్లో పెళ్లి చూపులు కలవడం
రేర్ కోఇన్సిడెన్స్ కదా, దాని మీద నన్ను నమ్మలేవా చెప్పు. సరే చూద్దాం, చూద్దామనేది నాకు చాలు. కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోకు. సరే ఆశలు లేవు, అగ్రీడ్. అయితే రా. అలా అయితే మరి హే శోభ, వావ్, ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నా ఈ స్పాట్ ని ఫస్ట్ టైం చూస్తున్నా. సూపర్. సో నువ్వు కూడా పెద్ద 90s కిడ్ ఏం కాదనమాట. అఫ్ కోర్స్, నువ్వు ట్రెడిషనల్ లేడీ కావాలి అన్నప్పుడు నాకు వద్దు అని చెప్పాను, అంతే. ట్రెడిషనల్ లేడీ అంటే నా ఉద్దేశ్యం మోరల్ వాల్యూస్ ఉండే వాళ్ళని, అంతే, అంతకు మించేమీ లేదు. ఏంటి, మోడర్న్ గా ఉండే వాళ్ళకి మోరల్ వాల్యూస్ ఉండవా? అది కాదు, అంటే సిటీ లైఫ్లో ఎక్స్ట్రా అఫేర్స్ కి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, అంతే కదా. ఊర్లో అఫేర్స్ జరగవు అని ఎవరు చెప్పారు? జమీందార్ బారికి ఫోటోగ్రాఫర్ వాసుకి మధ్య అఫేర్, అది ఊర్లో జరగలేదా? అది కాదు, ఇది మామూలుగా అందరూ అనుకునేదే కదా, అంతే. సినిమాలో వాళ్ళు చెప్పేది నువ్వు వినలేదా? చీర కట్టుకున్న అందరూ మంచివాళ్ళు కాదు, జీన్స్ వేసుకునే ప్రతి అమ్మాయి చెడ్డది కాదు. అది నాకు తెలుసు. నీకు బెస్టీ ఉన్నాడా? అఫ్ కోర్స్, నాకు చాలా మంది ఉన్నారు. ఓహో, అలా ఎలా? అయ్యో, నువ్వు అనుకుంటున్న రకం బెస్టీస్ కాదు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లాంటి బెస్టీస్ నాకు ఎవ్వరూ లేరు. ఓ ఓకే, సరే అది వదిలే. నేను నీకు నచ్చానా? ఒక్కసారి కలవగానే ఒకరిని ఎలా ఇష్టపడగలరు? కాదు, అంటే ఇక్కడ వాళ్ళు అలాగే చేస్తారు కదా, అమ్మాయిని కలుస్తారు, వెంటనే నచ్చిందంటారు, క్లోజ్, అంతేగా. అందుకే అందరూ విడిపోతున్నారు. అయితే 5 ఏళ్ళు ప్రేమించుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారు తెలుసా. చూడు, మంచి హస్బెండ్స్ మంచి బాయ్ ఫ్రెండ్స్ కాలేరు, ఇంకా మంచి వైఫ్స్ ఎప్పటికీ మంచి గర్ల్ ఫ్రెండ్స్ కాలేరు, అంతే. నాకు ఇవన్నీ తెలుసు, సరే వదిలే. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను ఇక్కడికి బిజినెస్ ట్రిప్ మీద వచ్చాను, పర్మనెంట్ రెసిడెంట్ని కాదు. ఓ అందుకేనా? నీకు ఇక్కడ ప్లేసెస్ ఏవి తెలియవు? అయితే నాకు మంచి ప్లేసెస్ చూపిస్తావా? ఓకే. కాలమైంది నేను ఇంతలా ఎంజాయ్ చేసి. నాకు పెళ్లి చేయడానికి మా అమ్మ చాలా కష్టపడుతోంది. ఈ బిజినెస్ ట్రిప్స్, ఆఫీస్ వాళ్ళతో వేరే పనులకి ఒక సాకు అని కొందరు మదర్స్ అనుకుంటూ ఉంటారు. నేను డీల్ చేసిన మొదటి ఫ్యామిలీ అలాంటి బూమర్లే. వాళ్ళకేం తెలియాలంటే ఆఫీస్ ట్రిప్కి ఎవరెవరు వెళ్తున్నారు, ఇంకా టీం ఎంత పెద్దది, బాస్ మగాడా, అలాంటి చెత్త ప్రశ్నలు చాలా వేశారు. అస్సలు సిగ్గులేదు కదా. అవును అమ్మా, ఈ బిజినెస్ ట్రిప్స్ అంటూ తిరిగే ఆడవాళ్ళని అస్సలు నమ్మకూడదు.
అయినా బాస్లు లేడీ సెక్రటరీస్ని మాత్రమే ఎందుకు తీసుకెళ్తారు? అమ్మా, ఇంక ఈ విషయం వద్దు. విదేశాల్లో ఉండి నాకు తెలీదా సిటీ అమ్మాయిలు ఎలా ఉంటారో? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని ఆలోచిస్తున్నాను. అది తప్పు. నీలాంటి వాడు విదేశాల్లో పనిచేస్తూ అర్థం చేసుకుంటాడని నాకు తెలుసు. నిజానికి నీ యాటిట్యూడ్ చూసే నేను నీతో టైం గడపాలని నిర్ణయించుకున్నాను. ఇంత ప్రోగ్రెసివ్గా ఆలోచించే 90s కిడ్ దొరకడం చాలా అరుదు. అదృష్టం ఉండాలి. అవునవును, అదృష్టం ఉండాలి. నువ్వు నన్ను తీసుకెళ్లే ప్లేసెస్ చాలా అందంగా ఉన్నాయి. నాకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఎంత వీలైతే అంత ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. సింగిల్గా ఉంటున్నాను, సో నేను చాలా మంచి ప్లేసెస్ చూశాను. సింగిల్గానే ఇంతలా ఎక్స్ప్లోర్ చేస్తున్నావు. అదే నీకు సరైన కంపెనీ ఉంటే. కొంత టైంలో నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? ఏమీ లేదు, కొంచెం క్రింజ్ అనిపించవచ్చు, అయినా చెప్తాను. నీ అవుట్ఫిట్స్ అన్నీ సూపర్. ఇంకా అంతేకాదు, ఈరోజు నీ అవుట్ఫిట్ రియలీ నైస్. థ్యాంక్స్. అమ్మాయిలు ఏం వేసుకోవాలో చెప్పాలని చూసే అబ్బాయిలున్న ఈ రోజుల్లో మిస్టర్ దినేషన్ ఒక 90s కిడ్ ఎంత భిన్నంగా ఆలోచిస్తున్నాడు. నైస్. నేనేం చెప్పను. హలో, హాయ్ అమ్మా. నేను ఆలోచించాను. నాకు ఈ పెళ్ళి ఓకే. సరే, ఆగు, నువ్వు ఏ పెళ్ళికి ఓకే చెప్పావు? చూడు, అమ్మాయిలో ఒక అబ్బాయి నచ్చాడని అతని మొహం మీద చెప్పడానికి కొంచెం సిగ్గుపడతారు. అది కూడా అర్థం చేసుకోలేకపోతే అతను ఒక ఇడియట్. మిస్టర్ దినేషన్ ఇడియట్ కాదని నేను అనుకుంటున్నాను. నేను ఇడియట్నే. నీ ఈ అమాయకత్వమే నేను నీకు అట్రాక్ట్ అవ్వడానికి ఒక కారణం. అవునా, నిజమా? నా ఈ అమాయకత్వం వల్లే చాలామంది నన్ను బ్లాక్ చేశారు. చాలా అమాయకం. ఓ, ఇదే అమాయకంగా ఉండటమా? ఈ రోజు రాత్రికి నా ఫ్లైట్. నేను పూర్తి చేయాల్సిన పని చాలా ఉంది. ఈ ఆఫీస్ ట్రిప్ని ఆన్ సైట్ ఆపర్చునిటీగా మార్చుకోవచ్చో లేదో ట్రై చేసి చూస్తాను. మీల్స్ అండ్ స్టే సంగతి? అది నా హస్బెండ్తో. ఆడవాళ్లతో ఇదే ప్రాబ్లం. ముందు నేనంటే ఇష్టమని చెప్పావు, ఇప్పుడేమో హస్బెండ్తో ఉంటానంటున్నావు. బాగుంది. ఇప్పుడైనా అర్థమైందా? నేను ఇంటికి కాల్ చేసి నచ్చారు అని చెప్పింది నీ గురించి. మాట్లాడుతుంటే నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. చూడు, నీకు పెళ్ళి ఓకే కదా? నాకు ఓకే. దేవుడా, అదంతా గల శోభా. ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నావు? అమ్మా, ఏంటిది, ఉదయం 5 గంటలే అయింది. ఎందుకు కాల్ చేసావు? పెళ్లి సంబంధం గురించా? ఆమె ఇక్కడుందా? నాకు ఫోటో పంపు. శోభా అంటే ఈరోజు నేను నిజంగా తను చూడబోతున్నానా? శోభా, నీ దినేష్ వస్తున్నాడు.